క్రీస్తునందు మరొకసారి నాకు శుభవందనాలు తెలియజేస్తూ, ప్రియులరా, మరి వారం వారం ఎన్నో సంగతులు మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. గతించిన వారం ఏం విషయం మాట్లాడుకున్నాం? సమాధానం గురించిన విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. ఆత్మఫలాలు ప్రారంభించడం జరిగింది. ఒకసారి రిపీట్ చేద్దాం. ఒకసారి రిపీట్ చేయండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. దాదాపు చాలా వారాలుగా, దాదాపు 3 నెలలు అయిపోతుంది అనుకుంటున్నాను ఈ విషయాలు ప్రారంభించి. ఈ వారంతో అన్నా కొంచెం పునిస్టాప్ పెడదామని ఆలోచిస్తున్నాను. మ్యాక్సిమం మీకు ఒక అవగాహన వచ్చింది కదా, చాలా సంగతులు ఉన్నాయి, ఇంకా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కనుక మ్యాక్సిమం దేవుని చిత్తమైతే ఈ వారంతో దీన్ని ఆపి వచ్చే వారం ఇంకా మరికొన్ని సంగతులను ప్రారంభించే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉందాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని, ఆశా నిగ్రహం గురించిన విషయాన్ని మీతో మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆశా నిగ్రహం అన్నది ప్రతి ఒక్కరికి కూడా అవసరమైన ఒక మంచి విషయం. దీన్ని మనం ఎలా భావించవచ్చు అని అంటే, ఒక నదిలో కానీ, ఒక గోదావరిలో కానీ, ఒక సముద్రంలో కానీ ప్రయాణం చేసేటప్పుడు పడవ ప్రయాణికులకి లేదా నేవీ అంటే ఓడలో ఉన్న వారికి రక్షణగా ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఏంటంటే లైఫ్ జాకెట్స్ అన్నవి ఉంటాయి. అవి ధరించటం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది? ఒకవేళ ఏదైనా పడవ ప్రమాదం కావచ్చు, లేదా ఓడ ప్రమాదం కావచ్చు, ఆ ప్రమాదంలో మరణించకుండా ఉండడానికి ఏం చేస్తూ ఉంటారంటే ఒక సెక్యూరిటీ అన్నది ఇస్తూ ఉంటారు. అవునా కదా? ఇప్పుడు ఆ సెక్యూరిటీ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, మనిషి ప్రాణానికి ఏమి లేదు అంటే కాస్తసేపు లేకపోతే ఒక రోజు లేదా 2 రోజులు కూడా సముద్రంలో గడిపిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఎందుకంటే అవి ధరించుకోవటం ద్వారా వారు ప్రాణాలను కాపాడుకోవటానికి ఒక అవకాశం. ఇంకా మీకు బాగా అర్థం కావడానికి కొన్ని విషయాలు చెప్తాను. మనం ప్రయాణం చేసేటప్పుడు, ఇది కూడా ప్రయాణం గురించే, ప్రయాణం చేసేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు అన్నవి వేస్తూ ఉంటారు. ఎందుకని టర్నింగ్లో మరీ ప్రాముఖ్యంగా టర్నింగ్లో ఎక్కువగా ఇవి వాడుతూ ఉంటారు. ఎందుకనంటే మనిషికి తొందరపాటు ఎక్కువ, మనిషికి వేగం ఎక్కువ, కొన్నిసార్లు అనాలోచనగా వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకని మనల్ని కంట్రోల్ చేయడానికి ఈ చట్టాలు ఏం చేసినాయి అనంటే, ఒక స్పీడ్ బ్రేకర్ సిస్టమ్ అన్నదే, అంటే స్పీడ్గా వచ్చే వాళ్ళకి బ్రేకులు వేయడానికి స్పీడ్ బ్రేకర్ అన్నది, అంటే వేగంగా వచ్చే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఒక సిస్టాన్ని ఏర్పాటు చేశారు. మనిషి కూడా పాపంలో చాలా వేగంగా వెళ్ళిపోతున్నాడు. మనిషిని కంట్రోల్ చేయడానికి లోకంలో కొన్ని చట్టాలు ఏ విధంగా అయితే ఉన్నాయో, అలాగే మనిషి యొక్క మనసును కంట్రోల్ చేసే సిస్టమ్ ఏంటనంటే ఆశ నిగ్రహం. చాలా జాగ్రత్తగా వినండి, వినే ఆలోచించి జాగ్రత్తగా జీవితాల్లో పాటించే పని చేయండి. మనిషికి స్పీడ్ బ్రేకర్లు లేవు. తను ఎలాగా వెళ్ళిపోతున్నాడంటే, తన జీవితంలో తను తీసుకున్న నిర్ణయాలతో ముందుకు వెళ్ళిపోతున్నాడు. అది మంచిదా చెడ్డదా, దీనివల్ల ఏమన్నా నాకేమన్నా ప్రమాదం ఉంటుందా అన్నది ఆలోచించటం లేదు. నిజంగా జరగరాని నష్టం జరిగిన తర్వాత నిజంగా కుటుంబం, ఒక విషయం ఆలోచించండి, ఒకవేళ మనం అతివేగం చాలా ప్రమాదకరం. అందుకనే వీటికి స్లోగన్స్ కూడా వచ్చినాయి, వేగం వద్దు ప్రాణం ముద్దు అని. ఒక్కసారి అతివేగంగా వెళ్ళడం ద్వారా ఒకవేళ జరగరాని నష్టం జరిగితే
ఒకవేళ అవయవాలు ఏమైనా ఇరిగిపోతే ఎలాంటి పరిస్థితి? ఈరోజు మనిషి ఆలోచన విధానం ధోరణి మారిపోతుంది. ఈరోజు ట్రెండ్ అవ్వడానికి, వాక్యంలోనికి వెళ్ళిపోతాను, చాలా జాగ్రత్తగా వినండి. ట్రెండ్ అవ్వడానికి ఈరోజు సాహస కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మన మధ్యలో ఒక ఆయన ఏం చేశాడనంటే రైల్లో వేలాడుతూ రీల్స్ చేస్తూ చాలా రీల్స్ చేసుకుంటూ వచ్చాడు. అయితే ఒకనొక టైంలో ఏమైందనంటే ఆ కాలు స్లిప్ అయ్యి 2 కాళ్ళు కూడా అందులో పడిపోయి ఏమైందనంటే 2 కాళ్ళు కూడా కట్ అయిపోయినాయి. నిజంగా ఇలా జరగడానికి కలిగిన కారణం ఏంటంటే మనిషికి ఆలోచనలకి ఏమి లేకుండా పోయినవి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా జీవితాన్ని నాశనం చేసుకునేవారు మనకు కనబడుతోంది. ఈ ఆశా నిగ్రహము అంటే ఏం చేస్తుంది? ఈ ఆశా నిగ్రహం ఏం చేస్తుంటే మనిషిని ఒక క్రమ పద్ధతిలో ఉంచడానికి ఒక సాధనంగా దేవుడు ఇవ్వటం జరిగింది. అందుకే అపోస్తులుడైన పౌలు గారు ఒక చక్కటి విషయాలను మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఒకసారి మనం చూద్దాం. ఆశా నిగ్రహము చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆశా నిగ్రహము ప్రతి ఒక్కరికి ఉండాలి. ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 24వ అధ్యాయము 24వ వచనం నుంచి ఒకసారి మనం చూద్దాం. కొన్ని దినములైన తరువాత ఫిలిక్సు దృస్కెల్లా, యూదురాలైన దృస్కెల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధించగా వినును. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫేలిక్సు మిగులు భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపింతునని చెప్పాను. చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. అపోస్తులుడైన పౌలు గారు పత్రికలో ఎన్నో పత్రికలు ఆయన రాయటం జరిగింది. ఇక్కడ అపోస్తులుడైన పౌలు గారు గురించి ఫెలిక్స్ ఒక అధికారి దేవుని యొక్క మాటలు వినడానికి తన భార్యతో కూడా రావటం జరిగింది. వచ్చినప్పుడు పౌలు గారు 3 విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నీతిని గూర్చి, నెక్స్ట్ ఆశా నిగ్రహము గూర్చి, రాబోవు విమర్శను గూర్చి చెప్తే ఏం జరిగిందంట? ఫెలిక్స్ మిగులు భయపడ్డాడట. వాక్యం చెప్తున్నప్పుడు ఏం కలగాలి? చెమటలు పట్టాలి ఒక్కొక్కడికి. వాడు ఏసీ చర్చిలో కూర్చున్నా సరే ఏం పట్టాలి? ఏసీ చర్చ్ అయినా సరే బైబిల్ చదువుతున్నప్పుడు లేదా వాక్యం ప్రకటిస్తూ ఉన్నప్పుడు భయం కలగాలి. నిజంగా కొంతమందికి ఏసీలో చెమటలు పడుతున్నాయంటే అర్థం ఏంటి? పడుతున్నాయంటే అపోస్తులుడైన పౌలు గారు బోధిస్తూ ఉంటే ఏం జరిగిందంట? మిగుల భయపడ్డాడంట. అంటే నీతిని గురించి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ దీంతో పెద్ద బాధ అయిపోయింది. సర్లే, ఏం పర్లేదు. చెప్పాలనుకున్న విషయం అయితే ఆగదు. ఇందుకే అపోస్తులుడైన పౌలు గారు ఎక్కడి నుండి రాస్తున్నాడో తెలుసా? అపోస్తులుడైన పౌలు గారు ఎన్ని పత్రికలు రాశాడు? అపోస్తులుడైన పౌలు గారు ఎన్ని పత్రికలు రాశాడు? 14 పత్రికలు రాయటం జరిగింది. అందులో 14 పత్రికల్లో 5 పత్రికలు ఎక్కడి నుండి రాశాడు? ఎక్కడి నుండి రాశాడు? ఎందుకే ఇక్కడ జరుగుతున్న సందర్భం కూడా ముందు మీకు చదివితే మీకు అర్థమవుతుంది. చూడండి, పై సందర్భం చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది.
22వ వచనం చూడండి. ఫెలిక్స్ ఈ మార్గమును గూర్చి బాగుగా ఎరిగిన వాడై విచారించి తెలుసుకుందునని చెప్పి విమర్శ నిలువు చేసెను. అతనిని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదని శతాధిపతికి ఏం చేశాడట? ఇంతకీ పౌలు గారు, అపోస్తులుడైన పౌలు గారు ఎక్కడున్నారో? కావలి అంటే ఎక్కడున్నారు? ఆయన జైల్లో ఉన్నారు. 5 పత్రికలు ఎక్కడి నుండి రాశాడు ఆయన? జైల్లో పెడితే ఆయన ఖైదీ చేసేస్తే జైల్లో ఉండే ఎన్ని పత్రికలు రాశాడు? ఇక్కడ 4 పత్రికలు ఇక్కడ రాసినట్టుగా కనబడుతుంది. తన చివరి దినాల్లో ఒక పత్రిక రాసినట్టుగా, అంటే జైల్లో ఉండే ఎన్ని పత్రికలు రాశాడు? 5 పత్రికలు రాశాడు. మొత్తం 14 పత్రికలు అయితే 5 పత్రికలు కూడా ఏమండి, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చాలా జాగ్రత్తగా వినండి సహోదరులారా, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు జైల్లో ఉండి రాయాల్సినంత అవసరం ఏముంది? సువార్త ఆయన జైల్లో ఉన్నా ఈరోజు మనం చదువుతున్న ఈ విషయం ఏదైతే ఉందో, జైల్లో ఉండి రాయవలసిన అవసరం ఏముంది? అంత అవసరం ఏముంది అంటే, జైలులో ఉన్న వాక్యం బయటికి వెళ్ళిపోవాలా? అంటే ఈ మానవ సమాజానికి దేవుని మాటలు ఎంత అవసరమో ఒకసారి వినండి. ఈరోజు దేవుని మాటలు ప్రకటించవలసిన సంఘం, ఇంకా మీకు బాగా అర్థం కావడానికి రెఫరెన్స్లు తీయక్కర్లేదు కానీ, ప్రకటన గ్రంథంలో ఎన్ని సంఘాలు కనబడతాయి మనకి? 7 ప్రాంతాలు 7 సంఘాలుగా చెప్పబడ్డాయి. ఇప్పుడు ఒక్కొక్క సంఘం గురించి ఏమని మాట్లాడంటే, సంఘపు దూత అన్నాడు. సంఘపు దూత అంటే, వర్తమానాన్ని అందించేదాన్ని దూతగా పేర్కొంచబడ్డది. దేవదూత అంటే దేవునికి మనుషులకి మధ్య ఒక దూత కింద దేవదూతలు వచ్చాయి. అంటే సువార్త ప్రకటించటం వారు ఎంత పీక్ స్టేజ్లో పెట్టుకున్నారంటే, వారిని జైల్లో వేసిన సువార్త ప్రకటించకూడదు, సువార్త ఆగిపోవాలి, యేసుక్రీస్తు వారి మాట ఎక్కడా వినబడకూడదని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ చివరికి కొంతమందిని ప్రాణాలు తీయడం జరిగింది. కొంతమందిని ఏం చేశారంటే చెరసాలలో, ఇప్పుడు జైల్లో ఉన్న సువార్త ప్రకటించటానికి అంత సిద్ధపడిపోతున్నాడనంటే సమాజానికి అంత అవసరం ఉందా? ఈరోజు ఒకవేళ మీరు బహుశా అనుకోవచ్చేమో, మీరేమనుకుంటున్నారు నాకైతే తెలియదు. ఒక విషయం మాత్రం చెప్తున్నాను, చాలా సీరియస్గా తీసుకోండి. మా సంఘానికి దేవుని మాటలు అందుతున్నాయి, మంచి మంచి మాటలు వారం వారం వింటున్నాం, అమ్మయ్య మా కడుపు నిండిపోయిందని ఒకవేళ మీరు అనుకుంటే మన స్వార్థపరులం అయిపోతాం. మనకి ఎటువంటి ఆలోచన విధానం ఉండాలి అంటే, మనమే కాదు కానీ దేవుని మాటలు వినాల్సింది. దేవుని మాటలు వినకుండా అనేక మంది ఏమైపోతున్నారు? నశించిపోతున్నారు. మరి కొంతమంది అంటారు, ఏమంటారనంటే, చాలామంది ఉన్నారు కదండి, చెప్పేవాళ్ళు ఉన్నారు, కాపర్లు ఉన్నారు, మంచిదే, మనమేమో ఆ సంఘాలు ఏం లాక్కోం. మీకు అర్థమవుతుందా? ఆ సంఘాల్లో మనమేమో స్టాండర్డ్గా ఉండిపోం. కాకపోతే సత్యం చెప్పని వారు కూడా ఉన్నారు. ఇప్పుడు దేవుని మాటలు చెప్పేవారు లేక, దేవుని యందు భయభక్తులు లేక ఎన్ని సంఘాలు పాడైపోతున్నాయి ఈరోజు? పాడైపోతున్నాయి లేవా? ఈరోజు యవనస్తులు పాడైపోతున్నారా లేదా? చిన్న చిన్న పిల్లలు పాడైపోవడానికి కలిగిన కారణం ఏంటంటే, సంఘాలు లేదా సంఘ కాపరులు అన్నవారు ఏంటంటే సత్యవాక్యాన్ని మాట్లాడక, అక్కడ అపోస్తులుడైన పౌలు గారు మాట్లాడుతుంటే ఫెలిక్స్ అధికారికి ఏమొచ్చేసింది? చెమటలు పట్టిని, వణుకొచ్చేసిందంట. చూడండి, ఒకవేళ మన ఇంట్లోకి కానీ ఏదైనా పాము దూరింది అనుకోండి, లోపల ఏసీ ఉన్నా ఏముంటుంది? ప్రశాంతంగా పడుకుంటామా? కానీ దేవుని మాటలు వింటుంటే భయం రావట్లేదు అని అంటే మనిషికి ఏమి లేదనంటే, దేవుడి భయం లేదు గనకే మనిషి తన ఇష్టానుసారంగా జీవిస్తుంది.
అపోస్తులుడైన పౌలు గారు జైలులో ఉండి ఆయన దెబ్బలు తిన్న సందర్భాలు ఉన్నాయి, ఆయన కొట్టిన సందర్భాలు ఉన్నాయి, ఆయన దూషించిన సందర్భాలు ఉన్నాయి. ఒకానొక టైంలో చచ్చిపోయాడు అనుకుని ఏం చేశారు? ఈడ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి ఈడ్చి అవతల పడేస్తే అయినా సరే దేవుని మాటలు వినిపించడానికి మరలా అంత్యోక్యలు. అంత అవసరమా? దేవుని మాటలు ఎంత అవసరం అంటే తాను జైల్లో ఉన్న సువార్త బంధించబడకూడదు, సువార్త ఆగిపోకూడదని పత్రికలు రాసినట్లుగా మనకి బైబిల్లో అనేకమైన విషయాలు మనకు కనబడతాయి. చూడండి, ఆయన ఏం చేస్తున్నాడనంట అనంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు దేని గురించి మాట్లాడాడు? నీతిని గూర్చి, ఆశా నిగ్రహము గూర్చి, రాబోవు విమర్శ, 3 విషయాలు మాట్లాడుతున్నాడు. దేవుడి నీతి ఏం చెబుతుంది? ఆ నీతి కొరకు మనం ఎలా ఆశా నిగ్రహం కలిగి ఉండాలి, ఆశా నిగ్రహం కలిగి ఉండకపోతే దేవుడి నుండి వచ్చే తీర్పు ఏంటి అని 3 విషయాలు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆశా నిగ్రహాన్ని మనం కేంద్రం చేసుకుంటే, ఆశా నిగ్రహం అని అంటే కోరికలను ఏం చేసుకోవటం. మనిషికి ఎన్ని కోరికలు ఉంటాయి? మనిషికి ఎన్ని కోరికలు ఉంటాయండి? చిన్నపిల్లలు మొదలుకొని రేపో మాపో చచ్చిపోయే వరకు ఎన్ని కోరికలు ఉంటాయి మీరు బాగా గమనించండి. చిన్నపిల్లల్ని అడగండి, చిన్నపిల్లలు కూడా కొన్నిసార్లు కోరికలు కోరుతూ ఉంటారు. ఏం కోరికలు కోరుతూ ఉంటారో? ఎన్ని కోరికలు కోరతారో? అది ఎప్పుడైనా విమానం వెళ్తుంది అనుకోండి, ఏమడుగుతాడు మనల్ని? నాన్న విమానం ఎక్కుదామా అంటాడు. ఒరే, మీ నాన్నగారు ఏమి టాటా బిర్లా కాదు, లేకపోతే ఏదైనా స్టారో కాదు, లేకపోతే బిలియనర్ ఏం కాదురా బాబు. కావాలితే నీకు ఆడుకోవడానికి ఏం కొనిస్తాను? మనం ఆ స్టాండర్డ్ కాదు కాబట్టి కొంతమంది పిల్లలు అడుగుతూ ఉంటారు, పెద్ద పెద్ద వాహనాలు అడుగుతారు, కార్లు అడుగుతారు, విమానాలు అడుగుతారు. అప్పుడు మనం ఏం చేస్తామనంటే చిన్నపిల్లలకి ఏం చేస్తూ ఉంటాం? బొమ్మలు తీసుకొస్తూ ఉంటాం. చిన్నపిల్లలు మొదలుకొని రేపో మాపో చచ్చిపోయేవారు వరకు కూడా ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు. ఇప్పుడు ఈ కోరికలు తీర్చుకోవడానికి మనిషికి ఎప్పుడైతే ఊహ రావడం ప్రారంభించిందో, ఆ ఊహ వస్తున్నప్పుడు మనిషి ఏం చేస్తూ ఉంటాడనంటే ఆ కోరికలను తీర్చుకోవడానికి తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. దేవుడు నీతి మనకేం చెప్తుంది అంటే, దేవుడి నీతి మనకు ఒక పరిధి ఏర్పాటు చేసింది. కానీ ఆ నీతిని కాదనుకుని మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే ఆశా నిగ్రహం లేకుండా తనకు నచ్చినట్టుగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోవటం ద్వారా ఏం జరుగుతుంది అని అంటున్నాడు అంటే తీర్పు. ఒకటి, దేవుడి నీతి ఏం చెప్తుంది? మనకు ఒక క్రమం చెప్తుంది. ఎప్పుడైతే ఆ నీతిని మనం పక్కన పెట్టి ఆశా నిగ్రహాన్ని మనం కోల్పోతామో తర్వాత ఏమొస్తుంది? విమర్శ వస్తుంది. ఎలాగా అని అంటే చూద్దాం. మొట్టమొదటిగా కొన్ని విషయాలను ఆలోచించే ప్రయత్నం చేద్దాం. పాయింట్ వైజ్గా ఆలోచించండి. అపోస్తులుడైన పౌలు గారు ఎక్కడి నుండి పత్రికలు రాస్తున్నాడో, ఈ సమాజము ఆశా నిగ్రహం లేకపోవడం ద్వారా ఏం జరుగుతుందో కొన్ని విషయాలు మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఏమని మాట్లాడుతున్నాడో కొన్ని విషయాలు చూద్దాం. మనం ఏ ఏ విషయాల్లో ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథము, ముందు సామెతల గ్రంథం చూద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. చూద్దాం ఆశా నిగ్రహము ఏ ఏ విషయాల్లో ఉండాలి అని అంటే చాలా విషయాలు ఉన్నాయి. సమయం సరిపోదు, కానీ అర్థం అవడానికి మాత్రం చెప్తున్నాను. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఏమనంటున్నాడంటే నీవు తిండిపోతువైన ఎడలా. ఏంటి తిండిపోతు? తిండిపోతు అంటే ఆబోతు తెలుసు మనకి. ఆబోతు అంటే ఎద్దుకి ఆబోతుకి ఉన్న తేడా ఏంటి?
ఈరోజు మన వాళ్ళు ఎద్దుల్లో ఉన్నారా, ఆబోతుల్లో ఉన్నారా? లేదు, ఆబోతుల్లో ఉన్నారు. ఎద్దులు కొంతమందే. ఎద్దుకి ఆబోతుకి చాలా తేడా ఉంది. ఎద్దు ఏం చేస్తుందనంటే కష్టపడుతుంది, వ్యవసాయంలో దున్నుతూ ఉంటుంది. కానీ ఆబోతు ఏం చేస్తుందంటే ఏం చేస్తూ ఉంటుంది? తింటదే, తిరుగుతూ ఉంటుంది, తింటదే, తిరుగుతూ ఉంటుంది. ఎక్కడైనా కొట్టు దగ్గరికి వెళ్తుంది, అలా నుంచుంటుంది, అలా చూస్తూ ఉంటుంది. అది ఎందుకు అలా చూస్తుంది? అది దాని ఎంత ఉంటుందండి, దాని ఆకారం చూస్తే భయం వేస్తుంది. కానీ మనుషుల్ని ఏమందది. దాంట్లో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఎద్దన్నా కొమ్ములు ఊపుతుంది తప్ప, ఎందుకంటే అది మనుషులతో ఎక్కువగా జీవనం దానికి బాగా అలవాటు అయిపోయింది. ఎద్దుకి ఒక యజమాని ఉంటాడు, ఆబోతుకి ఏముండదు, ఒక యజమాని ఉండడు దానికి. అదేం చేస్తూ ఉంటుందంటే తింటాదే, తిరుగుతుంది, పని చేయదు, కష్టపడదు. ఏం చేస్తూ ఉంటుందంటే తింటాదే, తిరుగుతుంది, తింటాదే, తిరుగుతుంది. ఆబోతులాగే కొంతమంది గురించి మాట్లాడుతున్నాడు, తిండిపోతుల గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు తిండిపోతుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు దేవుడు? తినకూడదా? తినకూడదని దేవుడు ఎక్కడా చెప్పలేదు. తినడానికే దేవుడు ఏమిచ్చాడు? ఆహార పదార్థాలు ఇచ్చిన దేవుడు తినద్దని అంటలేదు. దేవుడు ఆహార పదార్థాలను ఇచ్చాడు, చక్కటి రుచులను పెట్టాడు. రుచులను పెట్టి మనం ఆస్వాదిస్తూ, అసలు తిండి ఎందుకు తినాలి అని అంటే పిల్లరా, ఒకటి రుచి పక్కన పెట్టండి. తిండి వల్ల మనకేమొస్తాయి? క్యాలరీస్. మనకి క్యాలరీస్, శక్తి వస్తుంది. ఈరోజు శక్తి కొరకు తింటలేదు తిండి. నేను చాలా మొత్తుకుంటూ ఉంటాను, డాక్టర్లు కూడా మొత్తుకుంటూ ఉంటారు. అనవసరమైన తిండి తినద్దంటే ఏం చేస్తూ ఉంటారు? దయచేసి బిర్యానీలు తినేవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. మీరు వృద్ధులైపోయిన తర్వాత ఇప్పుడు ఉండవు మీకు చుక్కలు. మీకు వృద్ధాప్యంలో వచ్చినప్పుడు చూస్తారు చుక్కలు. కంట్రోల్ చేసుకోండి. కంట్రోల్ సిస్టమ్ ఉండాలి. మన సిస్టమ్ ఎలా ఉండాలంటే, మన ఆలోచన ఎలా ఉండాలంటే కంట్రోలింగ్ ఉండాలి. కంట్రోలింగ్ ఉండదు, ఏది పడితే తింటమే, ఏ గడ్డి పడితే ఆ గడ్డి తింటమే. మనకి ఆరోగ్యము ఉంటుందా దీని వంటలా? లేకపోతే మనకి ఏమైనా అనారోగ్యం వస్తుంది? కొంతమంది ఉంటారండి, ఎంత దారుణం అంటేనండి, వాళ్ళకి జ్వరం వచ్చినా సరే ఏం చేస్తారో, జ్వరం వచ్చిన 4 రోజులు అవుతుంది. పిల్లలతో చాలా భయమా కదమ్మా. పాపం మన మధ్యలో ఎవరో దీపక్ పాపం చిన్న వయసులోనే ఏమొచ్చేసింది, వాళ్ళ నాన్న కాపలాకాయలాగా సత్తున్నాడండి. చాక్లెట్లు పిల్లలతో కదా తినేస్తారు పిల్లలు, చిన్నపిల్లలు పాపం వాళ్ళకి తెలదు. పోనీ చిన్నపిల్లలు పక్కన పెట్టేయండి. ఈరోజు మనోళ్ళు కూడా, షుగర్ వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారు? దేవుడు ఏమంటున్నాడనంటే ఆశా నిగ్రహం కలిగి ఉండమంటున్నాడు. ఆశా నిగ్రహము, ఇంకా మీకు అర్థం కావడానికే ఈ విషయాలు చెబుతూ, ఆరోగ్యం గురించి చెబుతూ ఆత్మీయతలోని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తున్నాను? ఆరోగ్యం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఆత్మీయతలోనికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిదే? నీకు గ్యాస్ట్రిక్ ఉంది, జాగ్రత్త పడు. నీకు షుగర్ ఉంది, నువ్వు జాగ్రత్త పడు. నీకు బీపీ ఉంది, నువ్వు జాగ్రత్త పడు. లేదా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినాయి, జాగ్రత్త పడు. ఎందుకు జాగ్రత్త పడాలి? ఎందుకంటే మనం తీసుకునే పదార్థాల ద్వారా లోపల ఉన్న బాడీ సిస్టమ్ ఏమైపోతూ ఉంటుంది? ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏ పనన్నా చేయగలం. ఇప్పుడు ఆ ఆరోగ్యమే పోతే మనం ఏం చేయగలం చెప్పండి? దేవుడు చెప్తున్నాడు, తిండిపోతులు తాగుబోతులు గురించి మాట్లాడదు. ఎవరైతే తిండిపోతులు ఉన్నారో, ఎవరైతే తాగుబోతులు ఉన్నారో, ఆ తిండిపోతులకి తాగుబోతులకి దేవుడిచ్చే ప్రేమపూర్వకమైన హెచ్చరిక. ఆయనకి కక్ష లేదు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు తిండిపోతువైన ఎడలా ఏం చేసుకోవాలి? నీ గొంతుకి ఏం పట్టుకోవాలి? కత్తి ఎందుకు పెట్టుకోమంటున్నాడో? పీకి మీద ఎవడన్నా కత్తి ఎట్టాడు అనుకోండి, ఏం చేస్తాం? ఇటు తిరగం. ఇప్పుడు కత్తి కన్నా ప్రమాదమైనదా?
తిండి అని అంటే కత్తి కన్నా ప్రమాదం అది. మన ఆరోగ్యాలను కాపాడుకోవలసిన బాధ్యత మనదే. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే త్రాగుడు. నువ్వు తిండిపోతుమైన ఆశా నిగ్రహం ఎందుకు కలిగి ఉండాలంటే అది మన ఆరోగ్యాలని పాడు చేస్తుంది. అలాగే ఆరోగ్యాలతో పాటు మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయొచ్చు. కొన్నిసార్లు కుటుంబాలను కూడా ఏం చేయొచ్చు, నాశనం చేయొచ్చు. కనుక మనం తీసుకునే నిర్ణయం అది తిండే కదా అని అనుకుంటాం. కొన్నిసార్లు పచ్చకామెరలు వస్తుంది. అంటే పచ్చకామెరలు వచ్చినప్పుడు ఏం తినకూడదు, శుభ్రంగా 10 కేజీలు చికెన్ తెచ్చుకుని, ఒక 5 కేజీలు చికెన్ తెచ్చుకుని లెగ్ పీసులు తెచ్చుకుని తినాలా? తింటే ఏమైపోద్ది? తర్వాత ఒక 50 కేజీలు ఉండాలి, ఒక 100 కేజీలు ఉండాలి. ఎవరికే? ఇప్పుడుగా నువ్వు కేజీ కోసం కకృతి పడ్డావు అనుకో, ఇప్పుడుగా 1/2 కేజీ కోసం కకృతి పడ్డావు అనుకో, తర్వాత ఒక కింటా ఉండాలి. ఎవరికే? సమాధికి కాదు, నీ దినానికి. దేవుడు చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచించి, దేవుడు మన ఆరోగ్యాలను కాపాడుకోమన్నాడు. కొన్ని రోగాలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి. అలాంటి టైములో తినకూడని పదార్థాలు మనం తినకూడదు. అది దానివల్ల ఏంటంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. నీకు ఆశా నిగ్రహం లేదు అండి, మీలో ఎవరన్నా సరే ఓ పోటీ పెట్టుకుందాం, సంవత్సరం పాటు తినకుండా ఉందామని. మీకు నాకు పోటీ. ఏం చేద్దాం? చేతులు ఎత్తండి ఎవరన్నా. నేను నిలబడగలనన్న వాళ్ళు చేతి ఎత్తండి. పోటీ పెట్టుకుందామా? చేయత్తరా? మొత్తం మాంసం. ఒకవేళ మీరు ఏమంటారని అంటున్నాను, మేము ఆరోగ్యంగానే ఉన్నాలండి పాస్టర్ గారు, మీరు ఎలాంటి కండిషన్లు ఏం పెట్టకండి, సత్యన్న మానేస్తాం కానండి, చికెన్ మటన్ మాత్రం మానమంటాం. సరదాగా అన్నాను. కానీ ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే కొన్ని ప్రమాదాలు వచ్చినప్పుడు ఆ ప్రమాదం మన ఆరోగ్యానికి మన ప్రమాదం అవుతుంది అన్నప్పుడు, లేదా అది మన కుటుంబానికి ఇబ్బంది కలిగిస్తుంది అన్నప్పుడు మనం ఎలా ఉండాలి చెప్పండి? ఆ విషయంలో నిగ్రహము కలిగి ఉండాలి. అది మన కళ్ళ ముందు ఉండనివ్వండి, దాని మీద మనకేం చచ్చిపోవాలి? ఆశ చచ్చిపోవాలి. ఇప్పుడు ఆశ చచ్చిపోకపోతే కొంతమంది, ఎందుకు దేవుడి విషయం మాట్లాడుతున్నాడంటే దేవుడు తిండి తినద్దు అంటలేదు, కానీ కొంతమంది ఏం చేస్తారంటే బ్రతకడం కోసం తినడం వేరు, తిండి కోసం బ్రతకడం వేరు. అలాగే బైబిల్లో ఒక సందర్భం కనబడుతుంది. ఆశా నిగ్రహం లేకపోవడం వల్ల వచ్చే నష్టాలు మనకు కనబడతాయి. ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 29వ వచనం చూడండి ఒకసారి. ఒకనాడు యాకోబు కలగోర వంటకము వండుకొనుచుండగా యాసావు అలిసిన వాడే పొలములో నుండి వచ్చి, నేను అలిసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుకు అతను పేరు ఏదోము అనబడను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడుగగా యాసావు, నేను చావబోచున్నాను కదా, ఈ జ్యేష్ఠత్వము. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు తిండిపోతూ అని ఎందుకు అన్నాడనంటే, తిండి కోసం ఎవరిని కూడా పక్కన పెట్టేస్తున్నారు, ఆరోగ్యాలను పక్కన పెట్టేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి కూడా ఏం చేస్తున్నారు, దేవుణ్ణి కూడా ఏం చేస్తున్నారు. కొంతమంది ఉంటారండి, పొద్దున్నే వండేసుకుంటారు ఆదివారం నాడు, ఏమనంటే తినేసి నిద్రపోయిన అన్నయ్య అంటే. తినేసి ఏం చేశారట? అస్సలు ఏమన్నా ఉందా? అసలు ఆ రోజు యాసావుకి ఈరోజు నీకేమన్నా తిండి తినేసేసి శుభ్రంగా తినేసేసి మొక్కలన్నీ వేపేసుకుని, పులిసెట్టేసుకుని, ఏపిడెట్టేసుకుని, బిర్యానీ వండేసి తినేసేసి నిద్రొచ్చి పడుకున్నాను అన్నామంటే ఆ రోజు యాసావుకి ఈరోజు మనోళ్ళకి ఏమైనా సంబంధం ఉందంటారా లేదంటారా? జాగ్రత్త. దేవుణ్ణి కూడా పక్కన పెట్టే పరిస్థితులు నిజంగా ఇంకా చూస్తే ఇంకా ఎంత దారుణమైన విషయం ఏంటంటే, ఏమని అంటున్నాడంటే నేను చచ్చిపోతున్నాను కదా, జ్యేష్ఠత్వము. ఏమంటే నిజంగా ఒక రోజులో చచ్చిపోతాడా, ఒక పూటలో చచ్చిపోతాడా అతను? దేని కొరకు దేన్ని నమ్మేసుకున్నాడో? తిండి కొరకు దేన్ని నమ్మేసుకున్నాడు అంటే తన జ్యేష్ఠత్వాన్ని నమ్మేసుకున్నాడు. అందుకే ఈరోజు కూటి కొరకు ఎన్ని విద్యలంట. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆశా నిగ్రహం. మన ప్రయాణం మర్చిపోకూడదు. నీతి, నెక్స్ట్ ఏంటి? ఆశా నిగ్రహం, నెక్స్ట్ ఏంటి? రాబోవు విమర్శ.
ఇప్పుడు దేవుడి నీతి ఏం చెప్తుంది? నీవు తిండిపోతువైతే, కొంతమంది ఉంటారు, మీకు బాగా అర్థం కాని చెప్తాను, బాగా నచ్చింది అనుకోండి, ఇంట్లో వాళ్ళకి కూడా ముందు కడుపు కట్టుకుని పిల్లలకు పెడతావా లేకపోతే నువ్వు తినేస్తావా? కొంతమంది అంతా ఊడిసేసేసి ఊడి పుంచుతారు. మొన్న మధ్యలో గొడవ, ఎవరికే? తండ్రి కొడుకులకి ఇద్దరికి గొడవ. దేని గురించి? మొక్క గురించి. దేనికి? దిక్కుమాలిన మొక్కల కోసం. ఎవరికి గొడవ అంట? కొంతమంది ఉంటారండి, భార్యకు ఉందో తెలియదు, పిల్లలకు ఉందో తెలియదు, ఆ తెచ్చిన వెంటనే, వండిన వెంటనే ఏం చేస్తూ ఉంటాడో? దేవుడు అంటున్నాడు, నువ్వు తిండిపోతువైతే ఏం చేయమంటున్నాడు? నీ గొంతుగా. మరీ ప్రాముఖ్యంగా దేవుని విషయంలో ఏం చెప్తున్నాడు అంటే, నీతి కొరకు ఏం కలిగి ఉండాలంటున్నాడు? నీతి కొరకు ఏం కలిగి ఉండాలి? ఈరోజు కష్టపడే కష్టం ఏదైతే ఉందో, ఎలా వస్తుంది కష్టం? ఈరోజు మనిషికి ఆశా నిగ్రహం లేదు. ఆ రోజు యాసావుకి నిగ్రహం లేదు, నిగ్రహించుకోలేకపోయాడు. ఏ విషయంలో? కేవలము తిండి కొరకు దేన్ని వదులుకున్నాడు? ఈరోజు మనిషి కూడా కోటి విద్యలు కూటి కొరకు అన్నాడు. మరి ఈ కోటి విద్యలు ఎలా చేస్తున్నాడో, తను చేసే పనిలో ఏం చేస్తున్నాడో? దేవుడు ఏమంటున్నాడో? నీతి కొరకు ఏం కలిగి ఉండమన్నాడో? ఇప్పుడు నీతి తప్పైనా పర్వాలేదు, ఏం చేయాలనుకుంటున్నాడో? నీతి తప్పైనా నికార్సైన సరుకు తాగాలనుకుంటున్నాడు. నీతి తప్పైన ఏంటట? కొంతమంది అంటారు కదా, అప్పు చేసట నిప్పులాంటి, నిప్పెట్టుకు తగలెట్టుకు దరిద్రం వదులుతుంది కదా. నిప్పులాంటి సారా ఎందుకు? ఎంత దారుణమో చూడండి. వెనకాల కుటుంబాలు ఏమైపోతున్నాయో పట్టించుకోలేని వాడి గురించి దేవుడిస్తున్న వార్నింగ్. నీతి కొరకు నువ్వేం కలిగి ఉండాలి? చచ్చిపోవాలి. నీ మనస్సాక్షి చచ్చిపోవాలి. ఎక్కడ? ఏ విషయంలో? చూడండి, దేవుడు ఏమంటున్నాడు? నీతి కొరకు ఆకలి దప్పులు, నీతి కొరకు ఆకలి దప్పులు, ఆకలి దప్పులు అంటే ఆ విషయంలో మనం ఏమైపోవాలనంటే చచ్చిపోయిన వారంగా ఉండాలి. చచ్చిపోవడం అంటే చచ్చిపోయిన వాళ్ళకి ఏముండదో? చలనం ఉండదు. చచ్చిపోయిన వాడికి ఏముండదో? ప్రాణం ఉండదు. అలాగే కొన్ని విషయాల్లో మనల్ని ఆధ్యాత్మికంగా దూరం చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలనంటే, అవసరమైతే మనం కడుపు కట్టుకున్నా, మీకు ఇంకా బాగా అర్థం కావడం చెప్తాను. మనం ఏం చేస్తూ ఉంటామంటే, కొన్నిసార్లు మనం మీటింగ్కి వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు ఫుడ్ తక్కువగా ఉంటుంది. మీటింగ్స్ పెట్టుకుంటారు, కొన్నిసార్లు మీటింగ్స్ పెట్టుకుని ఫుడ్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు అక్కడ 10 మందికే ఉంది, మనం 15 మంది ఉన్నాం. ఏం చేయాలి మనం? మిగిలిన 5గురును మనం ఏమనుకుంటాం? నాకు ఉండదేమో అని ముందెళ్ళి మనం తినేస్తాం. అంటే ఆ 5గురు కూడా వాళ్ళ పస్తులతో ఎక్కడికి పోవాలి? పరిస్థితులు మనం చూసుకోవాలి. దేవుని పిల్లలుగా మనం ఏం కలిగి ఉండాలంటే నిగ్రహం అన్నదే. తిండి విషయంలో ఏం కలిగి ఉండాలి? ఇక్కడ నిగ్రహం లేకపోవడం ద్వారా ఏం కోల్పోయాడు చెప్పండి? తను జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. ఇంతకీ జ్యేష్ఠత్వం కోల్పోవడం ద్వారా ఏం కోల్పోయాడంటే, యేసుక్రీస్తు వారు అంటే ఫ్యూచర్లో తన ఫ్యామిలీ గుండానే ఎవరు రావాలి? యేసుక్రీస్తు వారు రావాలి. ఎవరి ఫ్యామిలీలు గుండా వచ్చాడు యేసుక్రీస్తు వారు? యాకోబుని ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలుగా మార్చాడు, గోత్రాలుగా మార్చాడు. మార్చి ఆ గోత్రాల గుండానే ఒక యోధా గోత్రాన్ని ఎంచుకుని ఎవరు రావడం జరిగింది? చూడండి, తిండి ఎంత ప్రమాదం అంటే, తిండి విషయంలో నిగ్రహం కలిగి ఉండాలంటే నిగ్రహం కలిగి ఉండాలండి. ఈరోజు జాగ్రత్తగా వినండి, వాతావరణం మారిపోయింది, వాతావరణ పరిస్థితులు బాగోలేదు. ఇప్పుడు తిండి విషయంలో మనం ఎలా ఉండాలి? కంట్రోల్గా ఉండాలా వద్దా? ఇది ఆరోగ్యానికి మంచిదే. అలాగే మన ఆధ్యాత్మిక జీవితానికి కూడా కొన్నిసార్లు తిండి ఆటంకమైతే మనం ఏం మానేయాలి? ఆ టైంలో ఆకలి దప్పికలు ఉంది. కానీ ఈరోజు ఏంటంటే, నేను తిన్నానా లేదా అని ఆలోచిస్తున్నాడు. ఇంకా ఆలోచిస్తే సమాజం పరిస్థితి ఎలాగైపోయిందంటే, నిగ్రహం లేక కేవలము వారికి ఉన్న విద్యను ఏం చేస్తున్నారంటే, నిగ్రహం లేకుండా ఏం చేస్తున్నారంటే అన్యాయపు మార్గాల్లో ఏం చేస్తున్నారు? కష్టమంతా కూడా ఎలా కష్టపడుతున్నారో, ఎలా కష్టపడాలి? ఎలా కష్టపడాలి? దేవుడు ఎలా కష్టపడమంటున్నాడు? నీతిగా బ్రతుకుతూ కష్టపడమన్నారు. ఇప్పుడు నీతిగా బ్రతికితే ఏం రాదు? నీతిగా బ్రతికితే ఈరోజు 1000 వస్తుంది. నీతిగా బ్రతికితే ఈరోజు ఎంత వస్తుంది? 700 వస్తుంది. నీతిగా బ్రతికితే ఈరోజు ఎంత వస్తుంది? 500 వస్తుంది. ఈ 500లతో 600లతో 1000 రూపాయలతో మనం బ్రతకలేము గనక
మనిషి రకరకాల మార్గాలను ఎంచుకున్నాడు. ఆ రోజు యాసావు ఎంచుకున్న మార్గం ఈనాడు సమాజం కూడా ఏం చేస్తుంది, ఎంచుకుంటుంది. దీని అంతటికి కారణం ఏంటంటారో, ఆశా నిగ్రహం లేకపోవటం. ఇప్పుడు ఆశా నిగ్రహం లేకపోవటం వల్ల ఏం జరుగుతుంది, ఇలా వెళ్ళిపోవటం వల్ల ఉండే ప్రమాదం ఏంటి అంటే కీర్తన గ్రంథంలో కూడా మనకు కనపడుతుంది. చూద్దాం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము. ఇప్పుడు నీతి ఏం చెప్తుంది, నీతి ఏం చెప్తుంది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఏం చేస్తారో తృప్తిపరచబడతారని చెప్తుంది. ఈ నీతి కొరకు ఏం కలిగి ఉండాలంట, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ ఆశా నిగ్రహం లేకపోతే ఏం జరుగుతుంది, రాబోవు విమర్శ. అంటే దేవుడు ఏం చేస్తాడట, ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. భోజనం విషయంలో కూడా తీర్పు తీరుస్తాడంటే తీర్పు తీరుస్తాడు. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ 3వ వచనం కనపడుతుంది, ఒకసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 29వ వచనం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 29వ వచనం. 28 నుంచి చూద్దాం. వారు మధ్యను నివాస స్థలము చుట్టూను ఆయన వాటిని వ్రాల చేశాను. వారు కడుపారా తినిరి తడిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించను. వారి ఆశ తీరక మునిపే ఆహారము ఇంకా వారి నోళ్లలోనుండగానే దేవుని కోపము వారి మీదకి దిగెను. వారిలో బలిసిన వారిని ఆయన సంహరించను. ఇశ్రాయేలీయులలో యవ్వనులను కూల్చెను. తిండి విషయంలో, త్రాగడం విషయంలో దేవుడి నీతి ఏదైతే చెప్తుందో ఆ నీతిని పాటించకపోవడం ద్వారా ఏమొస్తుందట, దేవుని ఉగ్రత. అపోస్తులుడైన పౌలు గారు 3 విషయాలు మాట్లాడుతున్నారు, మీరు బాగా అర్థం చేయండి. అపోస్తులుడైన పౌలు గారు ఎన్ని విషయాలు మాట్లాడుతున్నాడు, నీతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతి, నెక్స్ట్ ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం లేకపోతే ఏం జరుగుతుంది, రాబోవు విమర్శ. ఇప్పుడు ఈరోజు మనం నీతి ఆలోచించాం, నెక్స్ట్ ఆశా నిగ్రహం లేకపోవడం ఆలోచించాం. నీతి ఆశా నిగ్రహం లేకపోవడం ద్వారా విమర్శ వస్తుంది. ఆ విమర్శలో ఎవరి ఉగ్రతను చవి చూడాల్సి ఉంటుంది. చూడండి, దేవుడు ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు, ఎంత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు త్రాగేవారు ఆలోచించండి, తిండిపోతులు ఆలోచించండి. దీనివల్ల దేవుని పని పాడైపోతుంది, లేదా నా కుటుంబం పాడైపోతుంది, లేదా నా ఆరోగ్యం పాడైపోతుంది అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, అనుకున్న తర్వాత మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి, నిగ్రహం కలిగి ఉండాలి. మనకు నిగ్రహం ఉందా లేదా? మనిషి కొన్ని విషయాల్లో నిగ్రహం కలిగి ఉంటున్నాడు, కొన్ని విషయాల్లో ఏం కలిగి ఉండలేకపోతున్నాడు. కానీ దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే అన్ని విషయాల్లోనే ఏం కలిగి ఉండమంటున్నాడు, నిగ్రహం కలిగి ఉండమంటున్నాడు. వారు తింటున్నారట, మాంసం ఎక్కడుంది, వాళ్ళ పళ్ళ సందుల్లోనే ఉందట. వాళ్ళు ఎంజాయ్ చేస్తా తింటున్నారట, వాళ్ళు రుచిని ఆస్వాదిస్తూ తింటున్నారట, కడుపారా తింటున్నారట. తింటంటే ఆహార పదార్థాలు ఎక్కడుండగా చంపేశాడట. ఎందుకు చంపేశాడు? తింటే చంపేస్తాడా? తింటే చంపడు. తిండి కొరకు దేవుడి నీతిని పక్కన పెట్టేవాడిని చంపేస్తానంటున్నాడు. తిండి కొరకు, నీవు బ్రతకడం కొరకు, నీ కుటుంబం బ్రతకడం కొరకు, లేదా నా కుటుంబం బ్రతకడం కొరకు, మన కుటుంబాలు బ్రతకడం కొరకు ఎప్పుడైతే నీతి తప్పుతామో దేవుడు అంటున్నాడో, ఆహారము పళ్ళ సందుల్లో ఉండగానే ఏం చేస్తానంటున్నాడు, చంపేస్తా. చచ్చిపోతావు ఏమో, జాగ్రత్త. దేవుడు మాటలు వింటున్నప్పుడు ఏసీ గదిలో ఉన్న ఏం పట్టాలి, చెమటలు పట్టాలి. నిజంగానండి, వాళ్ళు ఊహించలేదు. ఏంటి చూడండి, ప్రారంభంలో కూడా తప్పు ఎక్కడ జరిగింది? ప్రారంభంలో తప్పు ఆదాము అవ్వలు కూడా ఎక్కడ తప్పుడు అడిగేశారు? ఎక్కడ తప్పుడు అడిగేశారు? కాయ. మళ్ళీ దాని మీద మళ్ళీ కొంతమంది ఏంటంటే దేవుడు ఎందుకు చెట్టేశాడు, చచ్చిపోయిన తర్వాత చెప్తాడు వీళ్ళందరికీ కూడా. ఎవరికే
అంటే మనిషి తెలివితేటలు ఎక్కడ దాకా వచ్చేసిందని అంటే మీకు బాగా అర్థం కావడం చెప్తాను. ఇప్పుడు పిల్లలు బండి ఇస్తారు. ఏ బండి? ఏదో కొత్త బండో సెకండ్ హ్యాండ్ల బండో ఏదో కొనేస్తారు. ఆడేదో స్పీడ్కి వెళ్ళి దేన్నో గుద్దాడు. గుద్దిన తర్వాత ఇటు హాస్పిటల్లో ఉన్నాడు. కట్లు వేసేసేసి, తలకో కొట్టేసేసారు, కాలేమో ఏలాడ తీసేశారు, ఈ చెయ్యేమో ఇలా పెట్టేశారు. అమ్మో నాన్నో అమ్మో నాన్నో అంటున్నాడు. వేగంగా వెళ్ళే వాళ్ళ గురించి చెప్తున్నాడు. వెళ్ళిన తర్వాత ఎందుకు యాక్సిడెంట్ జరిగింది అన్నారు. మా నాన్న బండి కొనిచ్చాడు అన్నారు అనుకోండి. ఏమంటారు? మరి బండి ఎందుకు కొనిచ్చాడు నీకు? ఎందుకు కొనిచ్చాడు? నువ్వు ఇబ్బంది పడకూడదని, నువ్వు ఎక్కువ దూరం నడవకూడదని, ఒకవేళ సైకిల్ మీద నువ్వు ప్రయాణం చేయలేవేమో అని కొనిచ్చారు. కొనిచ్చినప్పుడు ఎలా ఉండాలి? జాగ్రత్తగా నడపకుండా మళ్ళీ తండ్రి మీద నేరం మోపితే ఎలా ఉంటుందో చెప్పండి. దేవుడు కూడా ఒక పర్పస్ ఉంది. కానీ ఈరోజు మనిషి ఎంత తెలివితేటలంటే చివరికి ఎవరి మీద నేరం మోపడానికి ప్రయత్నం చేస్తున్నాడు? చూడండి, ప్రారంభంలో తప్పు ఎక్కడ జరిగిందంటే తిండి దగ్గర ఏం జరిగింది? ఈరోజు చూడండి, కోటి విద్యలు దేని కొరకు? కూటి కొరకే. ఈ కూటి కొరకు మనిషి ఎన్ని మోసాలు చేస్తున్నాడో. ఈ తిండి తినడం కోసం, తన ఫ్యామిలీ బతకడం కోసం. నువ్వు విషయం ఆలోచించు. నువ్వు తరతరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించు నువ్వు, కానీ ఏమైనా పట్టుకెళ్తాడా? నువ్వు చూసుకోవాలంతే. ఈ భూమి నాది, ఈ మేడలు నావి, ఈ మిద్దెలు నావి, ఈ బంగారం నాదని నువ్వు సంతోషపడటం తప్ప ఆ బంగారాన్ని ఏమైనా తినగలవా? ఆ భూముల్లో ఆ మట్టి ఏమన్నా మనం ఏమైనా తినగలమా? దేవుడు ఇచ్చిన దాంతో తృప్తిగా బతకమని చెప్తున్నాడు. అందుకే దేవుడు నీతి ఏం చెప్తుందనంటే నీతిగా బ్రతకమని చెప్తుంది. ఆ నీతిగా బ్రతకమన్నప్పుడు ఎప్పుడైతే ఆశా నిగ్రహం లేదో, నిగ్రహం లేనప్పుడు ఏం జరుగుతుంది? తిండి విషయంలో దేవుడు ఏం చేయలేదు, సహించలేదు. అందుకనే వారి యొక్క ఆహారము పళ్ళ సందుల్లో ఉండగానే ఏమైపోయిందట? వారి కోపం, దేవుని కోపం ఎవరి మీద రగులుకుందట? అంటే ఇప్పుడు మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఒక మలేరియా వచ్చినప్పుడు ఏం తినకూడదో, ఒక టైఫాయిడ్ వచ్చినప్పుడు ఏం తినకూడదో, ఎలాగైతే డాక్టర్లు నియమాలు చెప్తారో దేవుడు కూడా ఈ సమాజానికి బ్రేక్లు వేస్తున్నాడో. ఎలా బ్రేక్లు వేస్తున్నాడో? తప్పుడు మార్గంలోనికి వెళ్ళిపోతున్న మనిషికి బ్రేకులు వేసి, అరే అబ్బాయి ఈ మార్గం సరైనది కాదు, ఈ మార్గంలోనికి నడు, నేను ఒక నీతి మార్గాన్ని వేస్తాను, ఆ మార్గంలో నడని యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఎందుకు యేసుక్రీస్తు వారి నీతి ఏంటి? మత్తయి సువార్తకు వచ్చేయండి ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయానికి వచ్చేయండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయానికి వచ్చేయండి. 4వ వచనం నుంచి చూడండి ఒకసారి. మొదటి నుంచి చూద్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టె నగునట్లు. చాలా జాగ్రత్తగా ఉండండి. యేసుక్రీస్తు వారు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడట? ఎన్ని రోజులు? 40 days. ఏ నీతి వాక్యాన్ని దేవుడైతే చెప్పాడో ఆ నీతికి కట్టుబడి దేవుడు మనకు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. తినే తిండి విషయంలో కంట్రోల్ ఉండాలంటే కంట్రోల్ ఉండాలి. కట్టుకునే బట్ట విషయంలో కంట్రోల్ ఉండాలంటే కంట్రోల్ ఉండాలి. మనం చేసే పనిలో మనకి కంట్రోల్ ఉండాలంటే కంట్రోల్ ఉండాలి. చూడండి, ఇది ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అంటే యేసుక్రీస్తు వారి దగ్గర నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు వారు ఎన్ని రోజులు ఉన్నాడట? 40 రోజులు ఏమి లేవు పాపం ఆయనకి తినడానికి. అవకాశం ఉందా లేదా? ఆయనకి అవకాశం ఉందా లేదా? ఇప్పుడు 40 రోజులు ఉపవాసం. ఇప్పుడు ఆయన అరణ్యంలో ఉన్నాడు, జంతువులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏదైనా జంతువుని చంపి తినచ్చా, తినకూడదు? ప్రపంచం మానవాళి కొరకు చాలామంది అంటూ ఉంటారు. ఏమంటూ ఉంటారంటే యేసుక్రీస్తు వారు సిలువ త్యాగాన్ని ఎక్కువ మాట్లాడతారు. మంచిదే, అదే మాట్లాడాలి. కానీ యేసుక్రీస్తు వారు మన కొరకు 40 రోజులు ఉపవాసం చేశాడని తెలుసా? ఈ ప్రపంచ మానవాళిని రక్షించడానికి, తను మన నీతి మార్గంలో నడిపించడానికి ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన? నీ మీద నా మీద ఎంత ప్రేమ మీకు బాగా అర్థం కావడం చెప్తాను.
ఏ రోజైనా నీకు అనారోగ్యం బాగలేదు, నీ కుమారుడికి నీ కుమార్తెకి, వెంటనే నువ్వేం చేస్తావు? ఒక్కొక్కసారి నా కుమారుడికి బతికించని, సీరియస్గా ఉందని ఉపవాస ప్రార్థనలు చేసిన వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? ఉంటే మంచి తల్లివి నువ్వు, మంచి తండ్రివి. ఉపవాసం చేయండి, కానీ అందరికీ తెలిసేలాగా చేయకండి. దాని కాన్సెప్ట్ వేరు, ఎప్పుడైనా మనం మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు 40 days మన కొరకు కడుపు కాల్చుకున్నాడు. ఆయన ఏం చెప్పడానికి కడుపు కాల్చుకున్నాడు? ఆయన ఏం చెప్పడానికి కడుపు కాల్చుకున్నాడో? రే బాబు, ఇదిగో మీకు ఒక మార్గాన్ని చూపిస్తున్నాను. నీతి కొరకు ఏం కలిగి ఉండాలి? ఆయనకి 40 రోజుల తర్వాతట చాలా విపరీతమైన ఆకలి వేసిందంట. ఆకలి వేసినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ఆ సోదకుడు వచ్చాడట, రాళ్ళు రొట్టెలగినట్లు ఆజ్ఞాపించమన్నాడట. అందుకు ఆయన అన్నాడట, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన. నీ కోసం నా కోసం ఎన్ని రోజులు కడుపు మార్చుకున్నాడు ఆయన? 40 రోజులు కడుపు మార్చుకున్నాడు. ఈరోజు సహోదరులారా, ఒకవేళ మైక్ శబ్దం ద్వారా వింటున్న వారిలారా ఆలోచించండి, కనీసం త్రాగుడు మానలేరా? 40 రోజులు కడుపు కాల్చుకున్న దేవుని కొరకు నువ్వు త్రాగుతున్న త్రాగుడు మానలేవా? 40 రోజులు ఆయన ఎంత ఆకలితో విలవిల్లాడిపోయాడు. ఆయన ఒకరోజు మాని, ఒక్కరోజు ఉపవాసం చేయి, నీకు అర్థమవుతుంది. పోనీ ఒక 2 రోజులు చేయి. మనోళ్ళు చేస్తారు ఎటువంటి ఉపవాసం? పొద్దున్నే పాలు తాగేసి ఉపవాసం. పాలు తాగేసి ఉపవాసం ఏంటో నాకు అర్థం కాదు. రొట్టె మొక్కలు తినేసి పాలులో ఎక్కువ ఏముంటాయి? విటమిన్స్. కొంతమంది ఏమంటే కొంచెం ఎక్స్ట్రా ఏంటి, ఫ్రూట్స్ కూడా ఇట్టుకుంటారు. ఉపవాసం ఉన్నానండి నీరసంగానే. నీకు నీరసం లేదు, నువ్వు ఫీల్ అయిపోతున్నావు అంతే. ఎందుకంటే అవి ఏం తినేసో త్వరగా ఎనర్జీ వచ్చేస్తాయి. ఏంటి? ఆ ఫ్రూట్స్ వల్ల, ఆ పాల పదార్థాల వల్ల ఏమొచ్చేది? వెంటనే వచ్చేస్తుంది నీకు. 40 రోజులు కడుపు కాల్చుకున్నాడు దేవుడు నీ కోసం, నా కోసం. కనీసం మనం ఏం మార్చుకోలేకపోతున్నారు మన వాళ్ళు? మళ్ళీ ఏమంటారంటే బలవంతం చేశారండి అంటారు, రెచ్చగొట్టారంట అంటారు. కొంతమంది రెచ్చగొడతారండి. ఏమని రెచ్చగొడతారండి అంటే, రే నీకు నాకు పోటీ, ఇందాక నేను పోటీ పెట్టినట్టు ఎట్టరు పోటీ వాళ్ళు. రే 2 రోజులు తాగకుండా ఉంటావు, నువ్వు నేను చూద్దామని పోటీ ఎడతారు వాళ్ళు. ఎట్టరు. నేను ఒక కాయ తాగుతాను, నువ్వెంత తాగుతావు? ఒరే నేను నాటు సారా మంచినీళ్ళు లేకుండా తాగేస్తానంటాడు ఒకడు. ఎంత గొప్పగా చెప్పుకుంటాడు. అలా గొప్పలు చెప్పుకునే ఒకడు వికెట్ డెక్కో అవుట్. చూడండి, ఈరోజు అతిశయించని విషయాల మీద అతిశయిస్తున్నారు, అనవసరమైన విషయాల మీద అతిశయపడుతున్నారు, బలవంతం చేశారంటున్నారు, రెచ్చగొడుతున్నారు. కొంతమంది ఏం చేస్తుంటారు? రెచ్చగొడుతూ ఉంటారు. ఏమని రెచ్చగొడుతూ ఉంటారంటే, చర్చకొచ్చే వాళ్ళని కొంతమంది కావాలని అనేవాళ్ళు కూడా ఉంటారు. ఏంటి? బయలుదేరిందమ్మా పెద్ద నిత్పత్తి అంటారు. నిత్పత్తి అనగానే ఈవిడ ఉత్పత్తి అయిపోద్ది. ఇక్కడ సాతాను కూడా ఏం చేస్తున్నాడు? రెచ్చగొడుతున్నాడు. రెచ్చగొట్టినా దేవుడు ఏం చేయట్లేదు, రెచ్చిపోవట్లేదంటే తను ఏం కలిగి ఉన్నాడో? ఆశా నిగ్రహం కలిగి ఉన్నాడు. ఏ విషయంలో? తిండి విషయంలో నిగ్రహం కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుణ్ణి నమ్ముకున్న నీకు నాకు తిండి విషయంలో నిగ్రహం ఉందా? ఆరోగ్యం పాడైపోతుందని తెలిసినా, ఇవి అనారోగ్యమని తెలిసినా, ఎంత చెప్పినా చిన్నపిల్లలకి వాళ్ళకి అర్థం కాదు. తాళ్ళగా ఎదిగిన మనకన్నా ఉండాలి కదా వివరం. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద నా మీద ఉంది. ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? తిండి కోసం తప్పుడడుగులు వేయకండి, త్రాగడం కోసం తప్పటడుగులు వేయకండి. ఎన్ని రోజులు ఉన్నాడైనా? తిండి లేకుండా 40 రోజులు. ఎందుకు ఉన్నాడంటే నీతి ఏం చెప్తుందనంటే, నీతి కొరకు ఏం కలిగి ఉండాలి? ఈ తిండి విషయంలోనే ఈరోజు మనిషి ఏమైపోతుందంటే ఫెయిల్యూర్ అయిపోతున్నాడు. ఆదాము కాడి నుంచి నేటి వరకు కూడా మనిషి కోటి విద్యలు దేని కొరకు వచ్చినాయి? కూటి కొరకు వచ్చినాయి. తినడం కోసం, త్రాగడం కోసం మనిషి తప్పుడు మార్గాల్లో వెళ్ళిపోతున్న మనిషికి అంటున్నాడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతట. నెక్స్ట్ దేని గురించి మాట్లాడుతున్నాడో? ఆశా నిగ్రహం గురించి మాట్లాడుతున్నాడు. ఆశా నిగ్రహం లేకపోతే ఏమవుతుంది అంటే తీర్పు, విమర్శ. ఆహారం పళ్ళ సందుల్లో ఉండగానే ఏమైపోయింది? ఇది ఒక విషయం.
నిగ్రహం ఏ విషయాల్లో కలిగి ఉండాలి మనం? తిండి విషయంలో. రెండు, ఇంకోటి చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయానికి వచ్చింది ఒకసారి. 10వ అధ్యాయము 8వ వచనం. 10వ అధ్యాయం 8వ వచనం. మరియు వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. మనము ప్రభువుని శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. నెక్స్ట్ ఇంకో విషయం, ఆశా నిగ్రహం. చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏం మాట్లాడుకున్నాం? తిండి, కంట్రోల్ 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 కంట్రోల్గా ఉండండి. ఏ విషయంలో? ఒకటి, ఆరోగ్యానికి మంచిదే. రెండు, ఆధ్యాత్మిక జీవితానికి కూడా మంచిదే. జాగ్రత్త. నెక్స్ట్ రెండు ఏమని మాట్లాడుతున్నాడంటే, వారి వలె మనం ఏం చేయొద్దు అంటున్నాడు? వ్యభిచరింపక ఉందు. అంటే ఇప్పుడు నెక్స్ట్ కోరికలు ఎలా ఉంటున్నాయి అంటే, ఈరోజు మానవుడికి ఏం లేదంటే తృప్తి లేదు. తిండి విషయంలో తృప్తి లేదు. నెక్స్ట్ కట్టుకున్న భార్య విషయంలో కూడా ఏం లేదు. కట్టుకున్న భర్త విషయంలో ఏం లేదు. భార్యాభర్తల విషయంలో ఏం కలిగి ఉండాలట? దేవుడండి పెళ్లి చేసుకోవద్దన్నాడా? పెళ్లి చేసుకోవద్దన్నాడా? చేసుకోమన్నాడు. యవనస్తుల్ని మీరు పెళ్ళిళ్ళు లేకుండా ఉండిపోమని అనలేదు. తొందరపడుతున్నారంతే. యవన కాలం అర్థం కాక తొందరపడుతున్నారంతే. పెళ్లి చేసుకోవద్దన్నాడా? సంసారం చేయొద్దన్నాడా? పిల్లల్ని కనొద్దన్నాడా? ఆ రోజు ఆదామవ్వలకి చాలా పళ్ళు పెట్టాడు, ఫలాలు పెట్టాడు. పెట్టి ఏమన్నాడంటే ఒక్కటే తినద్దన్నాడు. ఏమండి, అలాగని చాలామంది భార్యలు మాకేమైనా ఇచ్చేటటువంటి దేవుడు అన్న అలాంటి దిక్కుమల్లాజికి లక్కండే. దేవుడు ఏమన్నాడు? ఒకళ్ళే పురుషుడు, ఒకళ్ళే స్త్రీ. భార్యాభర్తల మధ్య ఏముండాలని అంటే అన్యోన్యమైన దాంపత్య జీవితం ఉండాలి. ఎలా ఉండాలంటే విడదీయరాని బంధం ఉండాలండి. ఈరోజు వివాహక బంధాలకు విలువ ఉందానంటే ఏమైపోతారంటే నిగ్రహము లేని వారిగా ఉన్నారు. ఏమి లేకుండా ఉన్నారు. నిజంగా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పిల్లలు పుట్టేస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు ఉంటున్నారు, పిల్లల ముఖం చూడాలనిపించట్లేదండి. రేపొద్దున పిల్లల భవిష్యత్తు ఏమైపోద్దని ఆలోచించట్లేదండి. కొంతమంది అయితే పసిపిల్లలను కూడా చంపేసేవారుగా వాళ్ళకి అడ్డొస్తున్నారండి. పిల్లలను కూడా చంపేసేవారులా ఉన్నారండి. నిజంగానండి, జంతువుల్లో కూడా ఉందండి ఈ దారుణాలు. జంతువుల్లో కూడా ఉన్నాయి ఈ దారుణాలు. జంతువులు కూడా చూడండి, నిజంగా కోడి చూడండి తన పిల్లల పట్ల ఎలా కలిగి ఉంటుందట. తన రెక్కల చాటుని ఏం చేస్తూ ఉంటుందట. దానికి ఎంత ప్రేమ అండి. ఈరోజు పిల్లల మీద ప్రేమ ఉందా? నిజంగా పిల్లల మీద ప్రేమ ఉన్నవారు, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే మార్గాల్లోనికి వెళ్ళరు. దానివల్ల ఏం జరుగుతుందట? ఒకటి, చూడడం ద్వారా మనకేం జరుగుతుంటుందని అంటే ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆశలు ఏవైతే ఉన్నాయో, ఈ తప్పుడు కోరికలు ఏవైతే ఉన్నాయో, దేవుడు ఏమని మాట్లాడుతున్నాడనంటే నిగ్రహం కలిగి ఉండు. దేవుడు నీతి ఏం చెప్తుంది? వ్యభిచరింపవద్దు. నీ పొరుగు వాని భార్యని ఏం చేయొద్దు అంటున్నాడు? ఆశింపవద్దు అంటున్నాడు. ఇప్పుడు వద్దు అన్నప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే త్రాగుడికి బలహీనమైపోవాలి కొంతమంది, తిండి విషయంలో బలహీనమైపోవాలి కొంతమంది ఏంటంటే వ్యామోహము, స్త్రీ సంబంధమైన వ్యామోహములో పడిపోయేవారు కొంతమంది. దేవుడి నీతి ఏం చెప్తుంది? పురుషునికి ఒకే భార్య, ఇద్దరిని ఏమన్నాడు? ఏక శరీరము అన్నాడు. అంటే భార్యాభర్తలు ఇద్దరు ఎవరో? ఏక శరీరం. పురుషుడు ఎవరో? శిరస్సు. స్త్రీ ఎవరో? బాడీ. పురుషుడు ఎవరో? శిరస్సు. బాడీ ఎవరో? స్త్రీ. ఇద్దరు కలిపితేనే వైవాహిక బంధము. ఇప్పుడు ఈ వైవాహిక బంధాన్ని బతికించుకోవలసిన బాధ్యత ఎవరిదే? భార్యాభర్తల ఇరువురిది. భార్యాభర్తల ఇరువురు ఎలా ఉండాలట? నీతి ఉండాలట. ఏ నీతి? చచ్చేంత వరకు ఈవిడే, బ్రతికిన, చనిపోయిన, రోగమైన, కష్టమైన, కన్నీళ్ళైనా. కొంతమంది అండి ప్రారంభంలో మన విషయం విన్నాను,
ప్రారంభంలో భార్యాభర్తలు ఇరువురు బాగున్నారు, తర్వాత ఉండి కొలిది ఏమైపోతారు వాళ్ళు, భార్య లావు అయిపోయింది. ఫస్ట్లో ఎలా ఉంది, సన్నగా ఉంది. కొంతమంది వివాహం అయిపోయిన తర్వాత ఏమొచ్చేస్తుంది, ఒళ్ళు వచ్చేస్తుంది. నీకు ఒళ్ళు వచ్చేసింది, నాకు వద్దాడు. అది ముందు చెప్పాలి కదా, నువ్వు అగ్రిమెంట్లో చెప్పాలి కదా. అప్పుడు నీకు జీవితంలో పిల్లని ఇవ్వకుండా పోదురు. వీడికి పిల్లని ఇవ్వాలి, కట్నం తేవాలి, వీడికి మళ్ళీ సారెట్టాలి, అల్లుడి గారు గారెలు బూర్లు ఏమండి, మళ్ళీ వీడికి ఏం పెట్టాలి, పందికుక్కలా మేపాలి. ఏదో అంటారు కదా, ఏంటిది నాకు గుర్తు రావట్లేదు, మనుగుడుపా. మళ్ళీ అయ్యగారికి ఏమైనా తక్కువ వస్తే ఇంటికాడ కోటా బియ్యం తిన్నా, రేషన్ బియ్యం తిన్నా, అక్కడ వచ్చి అయ్యగారికి ఏం పెట్టాలి, బాసుమతి రైస్ పెట్టాలి. బాసుమతి రైస్ పెట్టకపోతే అల్లుడి గారికి ఏం తక్కువైపోయింది, సిగ్గుండాలండి. అంత ప్రేమగా చూస్తే, అంత ప్రేమగా చూసి వారి యొక్క కూతురుని చేతిలో పెడతంటే ఈరోజు నిగ్రహం లేకుండా తప్పుడు మార్గాల్లో వెళ్ళిపోయేవారు. దేవుడు నీతో ఒకటే చెప్తుంది, బ్రతుకున్నంత వరకు మీరు ఒకరినొకరు ఏమని ఉండాలి, కట్టుబడి ఉండాలి. లేకపోతే నీతి చెప్తుంది, ఆశా నిగ్రహం కలిగి ఉంటామంటే ఆ నీతిని పక్కన పెట్టి ఆ ఆశా నిగ్రహాన్ని పక్కన పెడితే తీర్పు ఉంది. ఏంటా తీర్పు? ఒక్క దినాన్ని ఎంతమంది చచ్చిపోయారు, 23,000 మంది చచ్చిపోయారు. ఇది ఎక్కడ కనబడుతుంది, ఇక్కడ 23,000 మంది ఉంటుంది. ఒక్క దినములోనే ఎంతమంది చచ్చిపోయారట, 23,000 మంది. సంఖ్యాకాండంలో ఉంటుంది, చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 25వ అధ్యాయము, సంఖ్యాకాండము 25వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. షిత్తీములో దిగి ఉండగా మోయాబురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. నమస్కరించిరి. కలుసుకొనినందున యెహోవా కోపము రగులుకొనెను. అప్పుడు యెహోవా ఏం చేశాడట? ఇప్పుడు ఎవరి కోపం రగులుకుందట? యెహోవా కోపము రగులుకుంది అంటున్నాడు. 9వ వచనం చూడండి ఒకసారి. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. ఎంతమంది చచ్చిపోయారట? వ్యభిచారం చేయటం వల్ల ఎంతమంది చచ్చిపోయారట? ఎంతమంది? 24,000 మంది చచ్చిపోయారు. మరి అక్కడ 23,000 ఉంది, ఇక్కడ 24,000 ఉంది. రెండట్లకి తేడా ఏంటి? ఒక్కరోజు చచ్చిపోయిన వాళ్ళు 23,000 మంది, తర్వాత సారి చచ్చిపోయిన వాళ్ళు 1,000 మంది. మొత్తం ఎంతమంది? వ్యభిచారం చేస్తే ఎంతమంది చంపేశాడట? నీతి ఏం చెప్తుంది అని అంటే, దారి తప్పకు అంటాం. నీ సొంత కొండలోని నీళ్లు త్రాగు అన్నాడు. చూడండి, దేవుడి నీతి ఏం చెప్తుందనంటే, భార్యాభర్తలు ఎలా ఉండాలని అంటే, మరణము వరకు ఒకరినొకరు ఎడబాసి ఉండకూడదు. ఇది దేవుని నియమం. అందుకే ప్రారంభంలో దేవుడు ఎంతమందిని చేశాడు? ఆదాము అవ్వలను చేశాడు. ఆదాముకి సాటి అయిన సహకారిగా ఎవరిని చేశాడు? అవ్వమ్మను చేశాడు. చూడండి ఏం చేశాడనంటే, 24,000 మంది చచ్చిపోయారు. ఈరోజు తప్పుడు మార్గంలోకి వెళ్తే చచ్చిపోరా? మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళండి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడికి కొన్ని ఎయిడ్స్కి సంబంధించిన మందులు ఇస్తారు, ప్రత్యేకించి ఉంటుంది స్పెషల్గా. ఎప్పుడైనా ఒకరోజు వెళ్ళండి, వెళ్ళినప్పుడు అక్కడికి చాలామంది వస్తూ ఉంటారు. ఎందుకని? దేవుని కోపం ఎవరి మీద రగులుకుంది? దేవుడు కోప్పడతాడంటే కోప్పడతాడు, దేవుని కోపం రగులుకుంటుందంటే రగులుకుంటుంది. నిజంగానండి, ఈరోజు వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలో తెలుస్తులేదు చాలామందికి. క్వశ్చన్ చెప్పమంటారా? డాక్టర్లు కూడా చెప్పట్లేదు పలానా వాళ్ళు ఉన్నారండి, జాగ్రత్త. అందంగా ఉన్నారనుకుంటున్నారేమో, నవ్వుతున్నారనుకుంటున్నారు. వాళ్ళకున్న దరిద్రం కూడా ఏం చేస్తారు? ఒక ఆవిడికి ఇలాగే వస్తే ఏం చేసిందనంటే, నేను చచ్చిపోకూడదు, నాతో పాటు ఇంకో 10 మంది చచ్చిపోవాలని ఇంకో 10 మందికి అంటించేసిందండి. ఎంత శాడిస్టో చూడండి. తనకేమొచ్చేసింది? తనకు రోగం వచ్చింది,
తనకు రోగం వస్తే తనే కాదు ఇంకెవరు చచ్చిపోవాలి? ఎవడైనా బలహీనుడిగా కాపాడతాడు. ఇలా చిన్న స్మైల్ ఆడేసేదట అనేదట. ఈడనుకునేవాడంట హీరోలాగా సైకిల్ పెట్టుకుని లేకపోతే బళ్ళు పెట్టుకుని ఇలా తిరుగుతా గిరగిరగిర తిరుగుతా ఒక పాట వేసుకుని ఒక సాంగ్ వేసుకుని నా అంత పోటుగా లేడు అనుకునేవాడంట. అంతే, చాప్టర్ క్లోజ్. ఏమైపోయింది? కొన్ని నెలలు దాటేసరికి ఎండింగ్ కార్డ్ ఏంటి? బాబు నీకేమొచ్చింది? వచ్చింది అనగానే వీడు ఏమైపోయాడు? కొంతమంది ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నారు. ఒక విషయం ఆలోచించండి, భర్తకు ద్రోహం చేసేవారు నీకు కూడా ద్రోహం చేస్తారు. భర్తను కాదనుకుని వచ్చేవారు, భార్యను కాదనుకుని వచ్చేవారు రేపన్న రోజు నీకు కూడా ఏం చేస్తారు? ఖచ్చితంగా ద్రోహం చేస్తారు. ఇది మాత్రం ఖచ్చితం. దొంగ ఎక్కడైనా ఏమంటే ఆ ఇంట్లో దొంగతనం చేశానండి మన ఇంట్లో దొంగతనం చేయడంటకి లేదు. దొంగతనం చేసేవాడు ఎక్కడైనా దొంగతనం చేస్తాడు. భర్తను మోసం చేసేవాళ్ళు, భార్యను మోసం చేసేవాళ్ళు రేపొద్దున్న నిన్నైనా సరే ఏం చేస్తారు? మోసం చేస్తారు. నీతి ఏం చెప్తుందనంటే భార్యాభర్తలు కలిసి ఉండండి అన్నాడు. ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. కొంతమంది నవ్వచ్చు, కొంతమంది ప్రేమగా మాట్లాడచ్చు, కొంతమంది లాక్కోవాలని ఆలోచించవచ్చు. నేను ఒక సాక్ష్యం విన్నానండి. ఆ సాక్ష్యాన్ని బట్టి నేను చాలా సంతోషపడ్డాను. ఒక సహోదరుడు క్రైస్తవుడు నీకు డబ్బిస్తాను అని, యవన కాలంలో ఉన్నాడు, నీకు డబ్బిస్తాను, నా దగ్గర డబ్బు ఉంది, నువ్వు సేవలో ఉన్నావు, ఇది ఎవరికి తెలియదు, ఓకే రైట్ అని అంటే నీ డబ్బొద్దు, నువ్వు వద్దు. నేను అలాంటోడిని కాదని అతను ఏం చేశాడనంటే ఒప్పుకోలేదు. అతడు ఏం కలిగి ఉన్నాడో? ఆశా నిగ్రహం. యోసేపు స్పష్టంగా కనబడతాడు. యోసేపు మనకు మంచి మాదిరి. నిజంగానండి, మనకు తెలియదు, యవ్వన కాలంలో మనకు అర్థం కాదు, వయసు మీద మనకు అవగాహన లేదు, పెద్దలు చెప్తే మనకు అర్థం అవ్వదు. అర్థం కాకుండా తప్పుడు మార్గాల్లోనికి వెళ్ళిపోతే రేపన్న రోజు ఖచ్చితంగా ఏం చేస్తామంటే మోసపోతాం. వ్యభిచరించినందువలన ఆ రోజు మోయాబురాండ్రుతో వ్యభిచారం చేయటం వల్ల ఎంతమంది చచ్చిపోయారట? 24,000 మంది చచ్చిపోయారు. అందుకనే దేవుడు ఏం కలిగి ఉండాలంటున్నాడంటే ఆశా నిగ్రహం. అంటే మనకు అవకాశం ఉంటుంది, మన చేతికి వస్తుంది, నీకు ఇబ్బంది లేదంటుంది. అది డబ్బు కావచ్చు, లేకపోతే వస్తువులు కావచ్చు, లేకపోతే స్త్రీ లేదా పురుష సంబంధమైనవి కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. కానీ మనము దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు? నీతి కొరకు ఏం కలిగి ఉండమన్నాడు? కలిగి ఉంటే ఏంటి? కలిగి ఉంటే బహుమానం ఉందే. కలిగి లేకపోతే నిజంగానండి పౌలు గారు రప్పాడించేసి ఉంటాడు. నేను చెప్తున్న ఈ ఉదాహరణలు కాదు, కానీ పౌలు గారు చెప్తుంటే ఎవరికి చెమటట్టింది? మీరు విశ్వాసులు మీకేం పడతలేదు చెమట, ఫ్యాన్లు వేసేసామంటారా? భయం వేస్తుందా లేదా? జీవము గల దేవుని చేతిలో పడుట జాగ్రత్త. భయం కలిగి ఉండాలి, మనం నిగ్రహం కలిగి ఉండాలి. తిండా పక్కన పెట్టు, ఏం చచ్చిపోం. ఆరోగ్యాలు కాపాడుకోవాలి. అలాగనే ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా దేవుడిచ్చిన ఆజ్ఞలు 2 విధాలుగా ఉపయోగపడతాయి. ఏంటి? ఒకటి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది, ఆధ్యాత్మిక జీవితానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు వ్యభిచారం అన్నది దేహానికి ఏం చేస్తుంది? అనారోగ్యాన్ని కలగజేస్తుంది, మనకు అవమానం కలగజేస్తుంది, మన కుటుంబాన్ని బజారు పాలు చేస్తుంది, కట్టుకున్న భార్యకు కూడా అంటించే ప్రమాదాలను. కొంతమంది అయితే పుడతన్న పిల్లల్లోనే కొంతమంది పుట్టిన అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమందికి ఉండవు, కానీ కొంతమందికి. ఇలా ఎందుకు జరుగుతుందంటే నిగ్రహం లేకపోవటం ద్వారా ఎంతమంది చచ్చిపోయారట? ఇశ్రాయేలీలు ఆహారము ఎక్కడుందట? పళ్ళ సందుల్లో ఉండే, తింటా ఉండగానే చంపేశాడు. ఎంత భయం అండి దేవుడికి, ఎంత భయపడాలండి. పౌలు గారు మాట్లాడుతుంటే ఎక్కడుండి మాట్లాడుతున్నాడు? పౌలు గారు జైల్లో ఉండి మాట్లాడుతున్నాడు. జైల్లో ఉండి ఎందుకు మాట్లాడుతున్నాడు పౌలు గారు? సమాజానికి అవసరం అంటే సమాజానికి అవసరం. డబ్బు కోసం వక్ర మార్గం వెళ్ళిపోతున్నాడు, శరీర సంబంధమైన సుఖాల కోసం వక్ర మార్గం వెళ్ళిపోతున్నాడు. సేవలు కూడా ఏమైపోతుందంటే ఈరోజు బిజినెస్ అయిపోతున్న సందర్భాలు కూడా మనం చూస్తా ఉన్నాం. అమ్మేసుకుంటున్నారు, కచ్చిపులు అమ్ముకునే వాళ్ళు ఉంటున్నారు, కొబ్బరి నూనె అమ్ముకునే వాళ్ళు ఉంటున్నారు.
దేవుణ్ణి కూడా ఏం చేస్తున్నారంటే అమ్మేస్తున్నారు. ఆనాడు ఇస్కరియోతు యోధా చేసిందే ఈరోజు సమాజం. ఎందుకంటే వీళ్ళకి ఏమి లేదు, నిగ్రహం లేదు, దేవుడు పోషిస్తాడన్న నమ్మకం లేదు, దేవుళ్ళో ఉండే ఆరోగ్యం వాళ్ళకి అర్థం కావట్లేదు, దేవుళ్ళో ఉండే క్షేమం అర్థం కావట్లేదు. అర్థం కాక నీతిని పక్కన పెట్టారు. నెక్స్ట్ ఏం కోల్పోతున్నారో, ఆశా నిగ్రహం కోల్పోతున్నారు. ఆశా నిగ్రహం కోల్పోతే ఏమొస్తుందట, విమర్శ విమర్శ విమర్శ. కాబట్టి పిల్లరా, జైల్లో ఉండి బయటకు పత్రికలు పంపిస్తున్నాడంటే సమాజానికి అవసరమా కాదా? యవనస్తులారా ఆలోచించండి. దేవుడు స్పీడ్ బ్రేకర్లు వేస్తున్నాడు, పగతో కాదు. మనకి బ్రేకులు వేస్తుంది, సేవకుల ద్వారా మాట్లాడుతుంది. సేవకులకి ఏం పగేం కాదు, మీరు తింటే ఏం పగేం కాదు, తింటే నష్టపోతాం. లిమిట్ ఉండాలి, ఆరోగ్యాలను కాపాడుకోవాలి. మరి ప్రాముఖ్యంగా ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు తిండి గురించిన వివాదాలు ఉండకూడదు. చూడండి, కొంతమంది మీరు జాగ్రత్త, వడ్డించేటప్పుడు కూడా ఒకరికి మొక్క ఎక్కువ ఒకవేళ నీకు వడ్డించడం రాదనుకో పక్కకు పో. నిజం, అది నేనైనా సరే నువ్వైనా సరే. నేను ఎప్పుడైనా సరే భోజనాలకి వడ్డించేటప్పుడు మంచినీళ్ళు తీసుకుంటాను. ఎందుకని మంచినీళ్ళు తీసుకుంటాను ఎక్కువ? ఎందుకో తెలుసా, నాకు వడ్డించడం చేత కాదు. పొరపాటున ఆడికి మొక్క ఎక్కువయ్యి తక్కువయ్యి పక్కన నా కొడుకు ఉన్నాడు అనుకుందాం, సపోజ్ నా కూతురు నా భార్య ఉంది, పొరపాటున మొక్క ఎక్కువ వేసేసారు. ఏంటి ఎలా ఉంటుంది? పాస్టర్ గారికి నాకు మొక్క తక్కువ వేసి వాళ్ళ ఆవిడికి వడ్డించడం చేత కాకపోతే పక్కకి పో. ఎక్కడే కాదు, నీ వల్ల ఎన్ని గొడవలు అయిపోతాయి తెలుసా? పెళ్ళి పెటాకులు అయిపోయినాయి. పెళ్ళి ఏంటి, లక్షలు పెట్టుకున్నా ఆ పెళ్ళి ఏమైపోయింది? ఆడు ₹1,00,000 ఖర్చు పెట్టుకుంటారు, వీళ్ళ ₹1,00,000, వాళ్ళు 2 లక్షలు, వాళ్ళు 3 లక్షలు, వాళ్ళు 4 లక్షలు పెట్టుకుని శుభ్రంగా శుభమాని భోజనాలు పెట్టుకుంటుంటే ఒకడు వచ్చి తాగాదెట్టేసుకుంటాడు. ఏంటి, నువ్వు మొక్క ఎక్కువ వేసిన పాపానికి. ఇదిగో నన్ను చూడలేదు, మేము మనుషులం కాదా, మేము జంతువులమా, మేము పశువులమా? ఆ మాట అనక్కర్లేదు, కానీ అన్నీ ఎవరు ఊహించేసుకుంటారో. నువ్వు అనలేదు, నేను అన్నానా నువ్వు పశువు అని? అంటే నువ్వు అనలేదు, మరి నాకు ఎందుకు తక్కువ వేసావు? తిండి కాడ గొడవలు వచ్చేస్తాయి. అందుకనే ప్రతి విషయాల్లో ఏం కొంతమంది ఉంటారండి, దాచేసుకుంటారు ముందుగానే మొక్కలు, కందన మొక్కలు ఏమంటారు కదా, దాచేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని 3-4 రోజులు తినేస్తారు. తిను ఆహారం పళ్ళ సందుల్లో ఉండగానే ఏమైపోతావు? జాగ్రత్త. ఆ రోజు ఒకడు ఖాళీ కడుపుతో వెళ్ళి నువ్వు ఇంట్లో దాచుకుంటే వచ్చేస్తాయి, రోగాలు వచ్చేస్తాయి. ఇంకా లేదా, రోగాలు కాదు, అవసరమైతే పళ్ళ సందుల్లో ఉండగానే ఏమైపోతావు? జాగ్రత్త. జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. తిండి విషయంలో జాగ్రత్త, ఉండే విషయంలో జాగ్రత్త, కట్టుకున్న భార్యాభర్తల విషయాల్లో జాగ్రత్త, తల్లిదండ్రుల విషయాల్లో జాగ్రత్త. ఏం కలిగి ఉండాలంటే, మనం ఏం కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది? నిగ్రహము కలిగి ఉండాలి. అలా నిగ్రహం కలిగి ఉండడానికి ఒక మంచి మాట చెప్తున్నాడు, చూపించి నేను ముగించేస్తాను. తిమోతి రాసిన పత్రికకి 2 తిమోతి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మనేం చేయలేదు. దేవుడట బాప్తిస్మము తీసుకున్న వారికి ఏమిస్తున్నాడట? ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలంటే కళ్ళు, చెవులు, ముక్కు, నోరు, స్పర్శ. అంటే 5 మార్గాల ద్వారా మనకి సమాచారం అందుతుంది. ఈ భూమి మీద ఉన్న సమాచారం మనకు ఎలా అందుతుంది? 5 మార్గాలు. 1 కళ్ళ ద్వారా తెలుసుకుంటాం, 2 స్మెల్ ద్వారా తెలుసుకుంటాం, 3 మాట ద్వారా తెలుసుకుంటాం, 4 వినికిడి ద్వారా తెలుసుకుంటాం, 5 స్పర్శ. ఈ స్పర్శ ద్వారా కూడా మనం ఏం చేస్తూ ఉంటాం? ఇప్పుడు ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇంద్రియాలను నిగ్రహం చేసుకునే శక్తిని ఎవరిస్తారట? నిజంగా బాప్తిస్మం తీసుకున్నవాడట లిమిటెడ్గా ఉంటాడట. దేవుని ఆత్మ కలిగిన వాడు లిమిటెడ్గా ఉంటాడట.
దేవుడు ఆత్మ లేనివాడు కకృతి. దేవుని ఆత్మ లేదని మనకు ఎక్కడ ఆడు కకృతిగాడా మనకు అర్థమైపోవాలంతే. ఆడెవడైతే కకృతిగా ఉన్నాడో, కకృతి బుద్ధి చూపిస్తున్నాడో, కకృతి బుద్ధి ఎక్కడ వాడతాం మనం? ఎక్కడ వాడతాం? వీడి కకృతి రాని ఎక్కడ వాడతాం? దేవుడే చెప్పాడు. చూద్దాం యెషయా గ్రంథంలో చూడండి. యెషయా గ్రంథంలో మాట్లాడతాడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయము. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 11వ వచనం. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమును పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే. కుక్కలు అన్నాడు. ఎవరినే? కక్కుర్తి పడే వాళ్ళని ఏమన్నాడు? ఎదటోడికి ఉంటుందా ఉండదా? దీనివల్ల ఏమన్నా గొడవ జరుగుతుందా? దీనివల్ల ఏమన్నా పెళ్లి పెటాకులు అయిపోతుందా? దీనివల్ల ఏమన్నా సంఘం మొక్కలైపోద్దా? ప్రారంభ సంఘంలో కూడా దేనికి గొడవ వచ్చేసింది? తిండి కోసం గొడవ వచ్చేసింది. అప్పుడు అపోస్తులు ఏం చేశారంటే ఆత్మ కలిగిన 7గురిని ఏం చేశారు? నియమించారు. కుక్కలు తిండికి ఏం చేస్తాయట? ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే, నాకు ఒక సేవకుడు చెప్పాడు. ఏమని చెప్పాడనంటే, దేవా నీకు స్తోత్రం మాకు ఆత్రం అన్నాడు. ఏమన్నాడు? దేవా నీకు స్తోత్రం మాకు ఆత్రం. వాసన వచ్చేస్తుంది, పక్క నుంచి స్మెల్ వచ్చేస్తుంది. స్మెల్ వచ్చేస్తుంటే వీడికి ఆకలి ఆగుతలేదు. ఎవరికే? విశ్వాసులకు కాదు పాపం, వాళ్ళు గొడవ పక్కనట్టు ఎవరికే? ఇక్కడ సేవకులను కూడా తిడుతుంది. తిండి కోసం ఏడ్చే సేవకులు ఉన్నారంటే ఉన్నారు, తిండి కోసం ఏడ్చే విశ్వాసులు ఉన్నారంటే ఉన్నారు. వీళ్ళకేమి లేదు? నిగ్రహం లేదు, నిగ్రహం లేదు. తిండి చూస్తే పడిపోతారట, తిండి మీద పడిపోతారట. అందుకే వారి కడుపే వారి దేవుడు అన్నాడు. తిండి కోసం చేయరాని పనులు చేస్తున్నారట. శరీర సంబంధమైన సుఖాల కోసం చేయరాని పనులు చేస్తున్నారట. నీతిని పక్కన పెట్టారట. ఆశా నిగ్రహం కోల్పోయారట. ఆ నిగ్రహం కోల్పోయిన వాళ్ళకి ఏమొస్తుందట? దేవుని ఆత్మ కలిగిన వాళ్ళకి కకృతి ఉండదు. కొంతమంది ఉంటారు పక్కడు కంచంలో లాగేసుకుంటారు, అదే ఆనందం. కొంతమంది ఒక సేవకుడు మాట్లాడుతా భోజనాలు ఎట్టినప్పుడు గుడ్డు మీద చేసి ప్రార్థన చేసుకుంటాడు. ఎందుకని? పక్కనోడు ఉన్నాడు ఎవడో, ఆడు గుడ్డు దొంగ. కొంతమంది ఎటకారంగా అంటారులే, ఈ ఎటకారంగా ఉన్న వాళ్ళ గురించి పక్కన ఎట్టండి. ఆడు కళ్ళు తీసేసరికి ఈడు గుడ్డు ఉండదు. కక్కురుతి. ఎందుకంటే చెప్పండి కక్కురుతి? ఆ గుడ్డు కోసం మీ గుండెలు పగలగొట్టుకోవాల్సిన అవసరం ఉందా? దేవుడు నీతి నేర్పుతున్నాడు, దేవుడు క్రమశిక్షణ నేర్పుతున్నాడు, దేవుడు ఆశా నిగ్రహం నేర్పుతున్నాడు. దేవుడు ఏం కలిగించాడట? ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే మనకిచ్చాను. కానీ ఏమండి, సంవత్సరం పాటు సెల లేకుండా ఉండగలమన్న వాళ్ళ చేతులు ఎత్తండి. ఉండగలరా? అవసరమైతే ఉండాలి, అవసరాన్ని బట్టి వాడుకోండి. అవసరం లేకపోతే పక్కన పెట్టే స్థితి ఉండాలి. దేనికి ఎడిక్ట్ అయిపోకూడదు. దేవుడు ఏం చెప్తుంటే ఎడిక్ట్ అయిపోకండి. అవసరాలకు వాడుకోవటం వేరు, నిగ్రహం లేకుండా ఉండడం వేరు. దేవుడు ఆత్మ ఎలాంటిదంటే నిగ్రహం కలిగి ఉంటారట. వాళ్ళు ఏదైనా సరే లిమిట్గా ఉండగలరు. వాళ్ళు వద్దనుకుంటే వదిలేయగలరు, వాళ్ళు వద్దనుకుంటే వదిలేయగలరు, తృణప్రాయంగా వదిలేస్తారు. అందుకే అపోస్తులుడైన పౌలు గారు ఎలా మారిపోయాడట? మనుషుల చేత పుట్టినది మొదలుకుని నపుంసకులుగా పుట్టినవారు కలరు, మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వారు కలరు, దేవుని కొరకు నపుంసకులుగా మారిన వారు కలరు. దేవుని కొరకు కూడా ఎలా మారిపోయాడట? వివాహం చేసుకోలేదట. ఎవరో? పౌలు గారు. వివాహం చేసుకోండి. పౌలు గారు వివాహం చేసుకోలేదు. ఏమండి, కొంతమంది మిషనరీలు వివాహాలు చేసుకోలేదు. వివాహాలు చేసుకోకుండా దేవుని కొరకు నిలబడిపోయారు. అయితే మనం ఎలా ఉండాలి అంటే, ఒక మదర్ తెరిసా చూడండి, వివాహం చేసుకుందావిడ తల్లి చేసుకోలేదు, నిలబడిపోయిందంతే. పోనీ మనల్ని దేవుడు ఏమన్నాడో? వివాహాలు చేసుకోండి, కానీ ఏం చేయొద్దన్నాడో? వివాహాలు చేసుకోండి, చేసుకోవద్దని అనలేదు, కానీ తప్పుడు మార్గంలో. అపోస్తులుడైన పౌలు గారు ఏం మాట్లాడుంటాడు? చాలా విషయాలు మాట్లాడు.
మహానుభావుడు చాలా విషయాలు చర్చించాడు. అందుకనే ఫెలిక్స్కి ఏమొచ్చింది? భయం కలిగింది. కుక్కలు అన్నాడు యెషయా గ్రంథం. కక్కురుతు పడుతున్నావా, కుక్కకేం నీకు తేడా లేదన్నాడు. జాగ్రత్త, కంట్రోలింగ్ ఉండండి, కంట్రోల్ సిస్టమ్ చేసుకోండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా ఏం చేసుకోవాలి మనం? దేవుడు 2 విషయాలు మాట్లాడుతున్నాడు. 1 ఆరోగ్యం చెప్తున్నాడు, 2 ఆధ్యాత్మిక చెప్తున్నాడు. ఫైనల్గా నిత్య జీవాన్ని కూడా నిర్ణయిస్తుంది మనం తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఆశా నిగ్రహం గురించి దేవుని చిత్తమైతే మరొక భాగం ఉంది. దేవుని చిత్తమైతే దాన్ని కొనసాగిద్దాం. తర్వాత ఉపమానాలను ఆలోచించుకునే ప్రయత్నం చేద్దాం.